హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. 2 రోజుల్లో ఇండియన్ 2 తెలుగులో భారతి 2 సినిమా అయితే రిలీజ్ అవబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. సో తమిళ్‌లో గానీ, లేదంటే తెలుగులో గానీ ఈ సినిమాకి మంచి రెస్పాన్సే ఉంది. హిందీలో 'హిందుస్తానీ 2' అనే పేరుతో అయితే వస్తోంది. హిందీలో అంత ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ అయితే లేదు ట్రైలర్‌కి గానీ, లేదంటే మిగతా వాటికి గానీ. సో అందుకే వాళ్ళు కూడా ఈ 2 మార్కెట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే, ఒకటి కమల్ హాసన్ గారంటే మనకి చాలా మందికి ఫేవరెట్. అండ్ రెండోది శంకర్ గారు చాలా అంటే చాలా ఫేవరెట్. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చాలామంది చూస్తూ వచ్చారు. తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ గారితో 'గేమ్ చేంజర్' కూడా రాబోతోంది. అది కూడా మాక్సిమం ఈ సంవత్సరమే రావచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఇక్కడ క్రేజ్ అయితే ఉంది డెఫినిట్‌గా. అయితే ఈ 'ఇండియన్ 2' సినిమాకి ఎందుకో కొంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏమంటారు, అపోజిట్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. తమిళ్ ఆడియన్స్ నుంచి. ఇప్పుడు మన దగ్గర కాదు, తమిళ్ ఆడియన్స్ నుంచి ఆహ్, అంటే అపోజిట్ రియాక్షన్స్ వస్తున్నాయన్నమాట. అంటే నేను ఆ ట్రైలర్ కింద చూసాను. చాలా కామెంట్స్ చూసాను నేను. ఒకటేమో తమిళ్ కామెంట్సే అవన్నీ కూడా. ఒకటేమో 'భారతీయుడు 1' సినిమాలో పాటలకి జనాలు లేచి డాన్స్ ఏశారు. 'భారతీయుడు 2' సినిమాలో, అంటే 'ఇండియన్ 2' మన కోసం 'భారతీయుడు' అని చెప్తున్నాను నేను. సో 'భారతీయుడు 2' సినిమాలో పాటలకి జనాలు లేచి థియేటర్‌లోంచి బయటికెళ్ళిపోతారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి. సో ఎందుకనో ఇది ప్రాపర్‌గా లేదు అని ఎంతమంది అనుకుంటున్నారో అనే దానికి ఒక 3000 లైక్స్ అయితే ఉన్నాయి కామెంట్‌కి. సో అక్కడ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫీలే ఉంది. సో శంకర్ గారి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎవరు పెట్టుకోవట్లేదు అక్కడ గూడా. తమిళ్ సైడ్ గూడా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. అంటే ఇంతకుముందు ఒకప్పుడు రాజమౌళి గారి కంటే కూడా, అంటే రాజమౌళి గారంటే 'బాహుబలి' తర్వాత నుంచి కూడా రైజ్ అయ్యారాయన. కానీ బిఫోర్ 'బాహుబలి', ఇప్పుడు బేసిక్‌గా ఇవాళ 'బాహుబలి' వచ్చి ఇవాల్టికి 9 ఏళ్ళంట. సో 2015లో వచ్చిందది. సో బిఫోర్ 'బాహుబలి' రాజమౌళి గారి గ్రాఫ్ అంత పెద్దగా అయితే లేదు. సో ఆ టైంలో శంకర్ గారి గ్రాఫ్ చాలా అంటే చాలా పెద్దగా ఉండేది. ఆల్ ఓవర్ ఇండియా ఆయన అంటే వెల్ నోన్ డైరెక్టర్‌గా ఆయన రీచ్ అయ్యారు అందరికీ కూడా. ఆయన సినిమాలు అందరూ కూడా లైక్ చేసేవారు. ఆ సినిమాల్లో పాటలు గానీ, సీన్స్ గానీ, విజువల్స్ గానీ మొత్తం అన్నీ కూడా, ఆ మెసేజ్ గాని, ఆ కాన్సెప్ట్ గాని ఇవన్నిటిని కూడా పీపుల్ తెగ లైక్ చేసేవారు. అండ్ ఆయన సినిమాల బడ్జెట్లు కూడా పెరుగుతూ వచ్చేవి. టూ మచ్ లైక్ చేసేవారు డెఫినిట్‌గా. బట్ ఇంకా తర్వాత నుంచి కూడా, అంటే ఒకానొక స్టేజ్ వరకు బానే ఉంది గానీ, ఇంకా తర్వాత నుంచి కూడా చాలా లెస్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎందుకలా జరిగిందనేది అసలు ఏమాత్రం అర్థం కాకుండా ఉంటోంది. అయితే దానికి కొన్ని మేజర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన 'రోబో' సినిమా వరకు కూడా ఆయన ఫిల్మోగ్రఫీ మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్న ఫీలింగే కలుగుతుంటదబ్బా. 'జెంటిల్‌మెన్', 'ప్రేమికుడు', 'భారతీయుడు', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', బాయ్స్ కూడా ఓకే బానే ఉంటది, పర్లేదు. 'అపరిచితుడు', 'శివాజీ', 'రోబో' ఇక్కడి వరకు కూడా ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉందబ్బా. ఇప్పుడు మెయిన్ ఎస్పెషల్లీ ఈ 'ఒకే ఒక్కడు' తర్వాత, 'అపరిచితుడు' తర్వాత 'శివాజీ' అండ్ 'రోబో' అట్లా పెరుగుతూ వచ్చాయన్నమాట ఆయన గ్రాఫ్‌లు. బేసిక్‌గా 'రోబో' సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే డెఫినిట్‌గా చాలా సెన్సేషన్ అయ్యేది. అండ్ చాలా భారీ స్థాయిలో కలెక్షన్స్ కొట్టేది. ఏదో అప్పట్లో వచ్చినట్టు కాదు. చాలా గట్టిగా కొట్టేది 'రోబో' సినిమా గనక ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే. అంటే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్, ఆ లెవెల్ ఆఫ్ స్టఫ్ ఉంటది అందులో. సో, ఆ తర్వాత నుంచి కూడా సీరియస్‌లీ ఆయన గ్రాఫ్ ఎందుకో తగ్గుతున్న ఫీలింగే ఉంటది. 'స్నేహితుడు' అంతగా మెప్పించలేకపోయింది అందరిని కూడా. సో, ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అయితే రాలేదు 'స్నేహితుడు' సినిమాకి. అండ్ ఆ తర్వాత 'ఐ' సినిమా బేసిక్‌గా అది దాని కంటెంట్ ముందు రీచ్ అయిన విధానం దెబ్బేసింది. అంటే అది ఆ రాక్షసుడి గెటప్ ఏమో అది సాంగ్‌లోదది. కానీ సినిమా అంతా అలా ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేసి జనాలెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేమో ఓన్లీ ఒక పాటలో ఉంటదనేసరికి చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు. అది ప్రమోషనల్ స్ట్రాటజీ అది. కానీ అది అప్పటికింకా పీపుల్ అలా ఆలోచించే స్టేజ్‌లో లేరు. సో, అదొకటి దారుణంగా దెబ్బేసింది. అయి గూడా పర్లేదు బానే ఉంటది. కాకపోతే ఏంటంటే ఇంకా అది చెప్తున్నాను కదా! ఈ ప్రమోషన్స్ దెబ్బేసాయి దానికి. అండ్ తర్వాత
2.0 తీశారు. 2.0 అసలు అంటే అది ఎలాగైపోయిందంటే ఇంకా ఆయన్ని పక్షిరాజు అలా చూపించడం, అది కూడా అక్షయ్ కుమార్‌ని. ఆ తర్వాత ఆ ఫోన్‌లు, ఆ కాన్సెప్ట్. సో, అది కూడా సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయింది యాక్చువల్‌గా 'రోబో 2.0'. కాకపోతే పీపుల్ యాక్సెప్టెన్స్ అయితే మాత్రం 'రోబో 1'కే ఎక్కువ ఉంది. టూ మచ్ ఉంటది 'రోబో 1'కి. 2.0కి అంత హ్యూజ్ యాక్సెప్టెన్స్ అయితే లేదు. సో, ఆ హైప్ వల్ల ఏదో కలెక్షన్స్ వచ్చాయంతే ఆ టైంలో. సో, అది సిట్యుయేషన్. సో, ఇట్లా ఆయన గ్రాఫ్ తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఈ సినిమాల మీద ఉండిపోయారాయన. అటు 'రామ్ చరణ్' గారితో 'గేమ్ చేంజర్', ఇటు 'ఇండియన్ 2' అండ్ 'ఇండియన్ 3'. ఇప్పుడు 'ఇండియన్ 2' వచ్చిన తర్వాత 'ఇండియన్ 3' కూడా వస్తది తర్వాత. సో, ఇదంతా కంటిన్యూషన్ స్టోరీ. ఇదంతా ఒకటేసారి తీసేయడం జరిగింది. సో, ఎందుకో అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అయితే వచ్చిన ఫీలింగ్ అయితే రాలేదనమాట. అంటే ఇప్పుడు 'విక్రమ్' సినిమాకి మీరు గమనించినట్టయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంటది. 'విక్రమ్' ట్రైలర్‌కి 4.9 క్రోర్ వ్యూస్ అయితే ఉన్నాయి. అంటే 49 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. రిలీజ్ తర్వాత కొంచెం పెరుగుతాయి. సో, ఇనీషియల్‌గా ఒక 40 మిలియన్ ఏసుకోవచ్చు. బట్ దీనికి తమిళ్‌లో ఓన్లీ 14 మిలియన్ వ్యూసే ఉన్నాయి. సో, 'కమల్ హాసన్' గారు 'విక్రమ్' లాంటి అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా తక్కువవుతోంది అంటే, ఒకటి 'శంకర్' గారి 'ఇండియన్ 2' మరీ టూ మచ్ మోడర్నైజేషన్ అయిపోయింది. అంటే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టు ఇలా తీయాలనుకోవడం వేరు. బట్ ఒక కల్ట్ క్లాసిక్‌కి ఒక సీక్వెల్ తీస్తున్న టైంలో ఆబ్వియస్‌లీ ఆ క్లాస్ అనేది కొంచెమైనా మెయింటైన్ చేయాల్సి ఉంటది. బట్ ఇప్పుడు అట్లా గాదు. టూ మచ్ మోడర్నైజేషన్ అయిపోయింది. అండ్ ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో మొత్తం సినిమా అంతా అర్థమైపోయేటట్టే ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఎందుకు అంటే బుకింగ్స్ చాలా తక్కువుంటున్నాయబ్బా! అంటే మీరు బుక్ మై షోలో చూసినట్టయితే 'ఇండియన్ 2'కి సెపరేట్‌గా అంటే 'ఇండియన్ 2' తమిళ్ దానికి సెపరేట్‌గా అండ్ 'భారతీయ 2'కి సెపరేట్‌గా వాళ్ళు పెట్టారనమాట. సో, 'ఇండియన్ 2'కి ప్రస్తుతానికి 1 అవర్‌కి 8.7K బుకింగ్స్ అయితే అవుతున్నాయి. సో, అంటే అట్‌లీస్ట్ 'కమల్ హాసన్' గారికి 'విక్రమ్' తర్వాత అంత గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్న సినిమా గదా! సో, అంటే 'కల్కిలో' ఉన్నా గూడా అది ఆయన డైరెక్ట్ మూవీ గాదు గదా! అంతా ఆయన సినిమా గాదది. ఇది 'ప్రభాస్' గారి సినిమాయే అది. ఇది హిందీలో ఏదో బ్యాచ్ అంతా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది 'అమితాబ్ బచ్చన్' గారి సినిమాని. అది 'ప్రభాస్' గారి సినిమాయే అది. సో, నేను అదే అంటున్నా. సో, 'విక్రమ్' తర్వాత ఆయన మళ్ళీ వస్తున్నందుకు అట్‌లీస్ట్ ఆ బేసిక్ రెస్పాన్స్ అయినా ఉండాలి గదా! బట్ అది లేదెందుకో? అది నాకు అర్థం కాని క్వెషన్ అనమాట. సో, దీనికి మేజర్ రీజన్ 'శంకర్' గారే. 'కమల్ హాసన్' గారు కూడా గాదు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏదైతే రీచ్ ఇప్పుడు ఆ సినిమాకి వస్తుందో అది కూడా 'కమల్ హాసన్' గారి వల్లే. అంటే 'శంకర్' గారి గ్రాఫ్ కొంచెం తగ్గింది. అది ఎందుకు తగ్గిందంటే ఆయన సినిమాల్లో ఆయన యూ నో పీపుల్ మైండ్ సెట్‌ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా తీయలేకపోవడం. తర్వాత ఒకాయన ఉంటారు. ఆయన పేరు ఎస్. రంగరాజన్. 'సుజాత' అనే పెన్ నేమ్ మీద ఆయన రాసేవారు 'శంకర్' గారికి. సో, ఆయన ఉన్నంత వరకు కూడా చాలా బాగుండేదనమాట. సో, ఆయన 2008లో చనిపోయారాయన. ఆ తర్వాతే 'రోబో' వచ్చింది. ఆ 'రోబో' కూడా పర్లేదు. 'సుజాత' అదే రంగరాజన్ గారు చనిపోయిన తర్వాత 'రోబో' వచ్చింది. అది కూడా బానే ఉంటది పర్లేదు. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఎందుకో 'శంకర్' గారు బాగా డౌన్ అవుతూ వచ్చారు. అంటే ఆ రంగరాజన్ గారు లేకపోవడం ఒక రీజను. ఇంకా ఆ తర్వాత 'శంకర్' గారు కూడా అప్‌డేట్ అవ్వలేదు. అంటే బేసిక్‌గా పీపుల్‌కి ఎటువంటి హై సీన్స్ ఇస్తే పీపుల్ లైక్ చేస్తారు. ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటే పీపుల్ లైక్ చేస్తారు. దాన్ని 'శంకర్' గారు గ్రాబ్ చేయలేకపోతున్నారు. సో, హోప్ 'ఇండియన్ 2'తో అయినా సరే ఆయన మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. కమ్‌బ్యాక్ ఇండియన్ గాదు. కమ్‌బ్యాక్ 'శంకర్' గారు. 'శంకర్' గారు కమ్‌బ్యాక్ ఇవ్వాలి ఈ సినిమాతో. అండ్ 'ఇండియన్ 2' రిజల్ట్‌ను బట్టి 'గేమ్ చేంజర్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ మారతాయి. ఎందుకంటే 'గేమ్ చేంజర్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగాలి అంటే ఆల్రెడీ చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకు 'రామ్ చరణ్' గారి వల్ల ఆబ్వియస్‌లీ. మన దగ్గర ఆయన వన్ ఆఫ్ ది టాప్ హీరో గదా! సో, 'ట్రిపుల్ ఆర్' తర్వాత వస్తున్న డైరెక్ట్ మూవీ ఆయనది. అంటే 'ఆచార్యలో' ఆయన చేశారు కానీ ఎంత లేదన్నా అది సపోర్టింగ్ రోల్ అది. క్యామియో కాదు సపోర్టింగ్ రోల్ అది. సో, మెయిన్ లీడ్ అయితే కాదు కదా! సో, మెయిన్ లీడ్‌గా వస్తున్న మూవీ 'ట్రిపుల్ ఆర్' తర్వాత. సో, డెఫినిట్‌గా మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంటది ఈ సినిమాకి. అదైతే క్లియర్. 'రామ్ చరణ్' గారి వల్ల. సో, అయితే అదంతా కూడా ఇంకా డైరెక్టర్ ఇప్పుడు చాలా కొద్ది గ్యాప్‌లోనే ఇంకొక సినిమా తీసి రిలీజ్ చేసి, ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారన్నప్పుడు అండ్ మళ్ళీ ఇది 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన కొన్నాళ్ళకి మళ్ళీ 'ఇండియన్ 3' కూడా వచ్చేస్తది. ఎందుకంటే అది కూడా షూట్ అయిపోయింది కదా! పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి అంతే. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 'ఇండియన్ 2' రిజల్ట్ మీద 'గేమ్ చేంజర్' రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటది. సో, ఆ 'ఇండియన్ 2' ఓ పక్క హిట్ అవ్వాలని ఉంది. కానీ ఎందుకో ఆ కంటెంట్‌లో కన్సిస్టెన్సీ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తోంది. అంటే ఎక్కడో 'శంకర్' గారి మార్క్ ఒకప్పుడు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్క్ కంప్లీట్‌గా పోయింది. మేబీ 'ఏఆర్ రెహమాన్' గారు ఉండుంటే మేబీ డిఫరెంట్‌గా ఉండునేమో. ఆ పాటలు అవన్నీ కూడా. ఆ 'కమ్‌బ్యాక్ ఇండియన్' పాట బానే ఉంది. డెఫినిట్‌గా బీజీఎం కూడా బానే ఇచ్చాడు అనిరుద్ కాదనను. కాకపోతే మిగతా పాటలకి మాత్రం అంత ఎగ్జాక్ట్ ఎక్స్‌పెక్టెడ్ రెస్పాన్స్ అయితే రాట్లేదు. అంటే ఒకప్పుడు ఈ 'భారతీయుడు' సినిమాలో ఏ రేంజ్‌లో పాటలుండేవి తెలుసా? అప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉండేవి. అది 'పచ్చని చిలుకలు తోడుంటే' గానీ, లేదంటే 'టెలిఫోన్ ధ్వని'ల సాంగ్ గానీ, ఇంకా చాలా పాటలుంటాయనమాట. రకరకాల ఏమంటారు? నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉంటాయి. అంటే వేరియేషన్స్ ఉంటాయి పాటల్లో. బట్ అన్నీ చాలా బావుంటాయనమాట. సో, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి డెఫినిట్‌గా.
సో, ఇవన్నీ గూడా ఆబ్వియస్‌లీ చాలా అంటే చాలా మంచి ఫీల్ ఇచ్చేవి. ఆ పాటలు ఇవన్నీ గూడా. బట్ ఈ సినిమాలో ఆ ఫీల్ మిస్ అయ్యేటట్టే కనబడుతోంది. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. సో, ఒకవేళ 'ఇండియన్ 2' గనక హిట్ అయితే డెఫినిట్‌గా అది గేమ్ చేంజర్‌కి అడ్వాంటేజ్ అవుతది. 'ఇండియన్ 2' హిట్ కాకపోయినట్టయితే గేమ్ చేంజర్‌కి ఒక 1 ఆర్ 2% అయినా సరే డిసడ్వాంటేజ్ అయితే అవుతది మరి. సో, మరి చూడాలి మరింక. ఈ సినిమా డెఫినిట్‌గా 'శంకర్' గారికి కమ్‌బ్యాక్ ఇవ్వాలి. 'ఇండియన్' ఏమో గానీ అది మరి పరిస్థితి. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సినిమా 'శంకర్' గారికి కమ్‌బ్యాక్ ఇస్తదనిపిస్తోందా? అంటే ఆ ట్రైలర్‌ని బట్టి, ఆ కంటెంట్‌ని బట్టి, ఆ పాటల్ని బట్టి మీకేమనిపిస్తోంది? సో, నాకైతే ఏమో అంటే ప్రస్తుతానికి ఒక అంటే క్లారిటీ రాట్ల. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు కొన్ని చూసినప్పుడు డెఫినిట్‌గా ఇది బాగుంటదనే క్లారిటీ వస్తది గదా! దీనికైతే అది రాట్లేదు ప్రస్తుతానికి. సో, బాగుంటది అని క్లారిటీ రాట్లేదు అంటే మరి ఆబ్వియస్‌లీ కొంత డౌట్‌గా ఉన్నట్టే గదా! సో, చూడాలి మరి మూవీ చూసిన తర్వాత ఒక క్లారిటీకైతే రావాల్సుంటది. బట్ డెఫినిట్‌గా హిట్ అవ్వాలనే కోరుకుందాం మనం గూడా. కమల్ హాసన్ గారి దాంట్లో మంచి మెసేజ్ అయితే ఉంటది. సో, మెసేజ్ పరంగా ఎలాగో సినిమా అయితే హిట్ అవుతది. బట్ కమర్షియల్ యాస్పెక్ట్స్ చాలా ఎక్కువున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మరి వాటి పరంగా ఎలా ఉంటదనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, అదనమాట పరిస్థితి. మరి మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయండి ఈ సినిమా గురించి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహేందర్. మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.